బైబిల్లో నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను అని చెబితే చదివావా? చదవలా. ధర్మశాస్త్రములో మళ్ళా ఫస్ట్ గా నేను చదవండి. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు క్రీస్తు ప్రభుల వారు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలను అన్నదియే ముఖ్యమైన ఆజ్ఞ. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, ఆజ్ఞలు అనుసరిస్తే పరలోకం ఉంది కదా, ఆజ్ఞలు దేవుడిచ్చినటువంటి శాసనాలు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు అనుసరిస్తే నిత్య జీవం ఉంది కదా, మరి అస్సలైన ఆజ్ఞ, సిసలైన ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ ఏంది అసలు ఆ బైబిల్లో అని యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగితే, ప్రభువుల వారిని నోరు తెరిచి ఏం చెప్పాడంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవాల అన్నదియే ముఖ్యమైనదియో మొదటిదైనది అని చెప్పాడు. ఇక్కడ మనము దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి, ఎలా ప్రేమించాలి, ఏ స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి, దేవునిని మనము ఎలా హత్తుకొని జీవించాలి అనే విషయము ఇక్కడ మనకు బోధించబడుతూ ఉన్నది. ఏంటి అదంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి నువ్వేం చేయాలంట? ప్రేమించాలి. నీ దేవుడైన ప్రభువుని, ప్రభువు ఒక్కడే, తండ్రి ఒక్కడే, ఆత్మ ఒక్కడే అన్నప్పుడు ఇక్కడ మనం దేన్ని తీసుకోవాలి? ఇక్కడ ప్రభు ఒక్కడే అన్నది ఎందుకు అనేది తర్వాత ఆలోచిద్దాం. ఇక్కడ ప్రభు అనే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడు, నీ దేవుడైన యెహోవాను అని కొత్త నిబంధనలు ఎక్కడ ఉండదు, ప్రభు అనే మాత్రమే ఉంటుంది. గమనిద్దాం. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. హృదయం వేరు, ఆత్మ వేరు, మనసు వేరు. హృదయం అంటే ఏంటండి? కోరికల యొక్క సముదాయం. మనం ఏదైతే చూస్తామో వింటామో దాన్ని నింపుకునే కెపాసిటీ కలిగింది హృదయం. మనసు అంటే ఆలోచనల కేంద్రం, ఆలోచన చేస్తుంది అని తెలుసు. ఆత్మ అంటే శక్తి, ఆత్మ అంటే శక్తి. హృదయం అంతా ఏది నింపుకోవాలంటే దేవుని ప్రేమ నింపబడాలి అంటున్నాడు. మనసంతా ఎవరు కొలువై ఉండాలి? ఎవరిని ప్రేమించాలి నువ్వు అంటే, మనసు నిండా కూడా ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాలంట. ఆత్మలో కూడా ఎవరు ఉండాలంట? ఆత్మ అవయవాలు అన్నారు. ఆత్మ అంతా కూడా ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాలి. అర్థమవుతుందా? ఎలా ఉండాలి దేవుడు అంటే,
50-50 కాదు, సగం సగం కాదు. నీ హృదయంలో సగము దేవుడికి, సగము దెయ్యానికి, సగం మనుషులకి, సగం నీ వాళ్ళకి కాదు. సగం సగం ప్రేమించకూడదు దేవుణ్ణి, సగం సగం స్థానాన్ని ఇవ్వకూడదు ఆయనకి. 50-50 ఇచ్చామంటే కుదరదు. ఆయన్ని ప్రేమించాలంటే 100% దేవుడికి సంపూర్ణంగా ఇవ్వాలి. ఏం చేయాలంట? సంపూర్ణంగా ఇచ్చేయాల. 100% 90% కూడా కాదు, 18% కూడా కాదు, 80% కాదు, 100కి 100% దేవుడికి ఇవ్వాలి. హృదయములు ఇవ్వాలి, మనసులు ఇవ్వాలి, ఆత్మలోని ఇవ్వాలి. ఇది ఎవరి ఆజ్ఞ అంట? దేవుని ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ. అర్థమైంది మీకు? ప్రేమిస్తున్నారా? ఎంత ప్రేమ చూపిస్తున్నారు దేవుడి మీద? దేవుణ్ణి మనం ప్రేమిస్తే, దేవుని ప్రేమ మనకు అర్థమైతే, దాని విలువ మనకు అర్థమైతే, మనల్ని మనం మైమర్చిపోయి సమస్తాన్ని పక్కన పెట్టేసి నా నిలువెల్లా నిండిపోయినది దేవుడు అని చెప్తాం. హృదయం నిండున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి నోరు తెరిస్తే దేవుని మాటలు తప్ప ఏమి రావు. ఆ అమ్మాయి మనసులో కూడా దేవుడే, ఆ అమ్మాయి ఆత్మ కూడా దేవుని మీదే ఉంటుంది, దేవుని మీదే ఉంటుంది. అతను మనస్సులో దేవుడే, అతను హృదయంలో దేవుడే, అతను ఆత్మలో దేవుడే. అంటే ఏ ఆలోచనలు మనం ఉంటామంటే దేవుని కోసమే ఆలోచిస్తూ బతుకుతాము ఈ భూమి మీద. దేవుణ్ణే ప్రధానంగా చూస్తాం, దేవునికి ప్రధాన స్థానాన్ని ఇస్తాం. మన వాళ్ళు ఎలా ఉన్నారంటే మొదట మన పనులన్నీ చేసుకొని తర్వాత దేవునికి ఇస్తారు. మొదట మనం అన్నీ చేసేసుకొని తర్వాత స్థానాన్ని దేవుడికి ఇస్తున్నారు. కాదు, అలా కాదట. మొదట స్థానమే దేవుడు ఉండాలి. ఆ పాట పాడుకుంటుండే చాలా మంది. మొదట యేసయ్య, తర్వాతే ఎవరైనా. మొదట యేసయ్య, తర్వాతే ఎవరైనా. ఇది పాట మాత్రమే పాడేది, ఇచ్చేది మాత్రము అన్నీ మనం చేసుకున్న తర్వాతే ఇచ్చేది ఆయనకి స్థానాన్ని. అట్లా చేయకూడదంట. నువ్వు ఆజ్ఞ అనుసరించాలంటే, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే మొదట స్థానమే ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. నీ హృదయంలో, నీ మనసులో ఉండాలి, నీ ప్రతి మార్గాల్లో ఉండాలి, నీ ఆలోచనలో ఉండాలి, నీ పని బాటల్లో కూడా దేవుణ్ణే ముందుకు పెట్టుకొని నడవాలి. నువ్వు నీ అణువణువు, నీ పరమణువు, నీవున్న నీ నిలువెల్లా కూడా దేవుడే నీలో నీలమైపోయిన స్థితి నీకు రావాలి. ఆలోచనలే నీవు ఉండాలి. ఆత్మీయతలో నువ్వు ఎదగాలి అనే ఉద్దేశంతో మీకు చెప్పబడుతూ ఉంది ఆ మాట. ఎంత శాతం దేవుణ్ణి ప్రేమిస్తారు మీరంటే? దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాం మనం ఈ భూమి మీద? చెప్పండి, మీరు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారు? నిజంగా చెప్పండి. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారు? చెప్పండి మాకు. దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారు? ఒక మాటలో చెప్పాలా? మీ ఆయన్నో, మీ పిల్లలనో, లేకపోతే అంటే మీ భార్యను కాదు. ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు. ఒక ఆవిడకి హాస్పిటల్లో ఏదో స్ట్రోక్ వచ్చి మళ్ళీ లేచి, స్ట్రోక్ వచ్చి పడిపోయిన తర్వాత రిక్షాలో వేసుకున్నారు, ప్రాణం పోయింది. మళ్ళా ఆ రిక్షా ఓడి తీసుకోపోయి ఒక గాడిలో దింపాడు. ఆ దింపంగానే మళ్ళీ ఏమైంది? హార్ట్ మళ్ళీ కొట్టుకుంది, మళ్ళా లేచింది.
లేచిన తర్వాత ఆ హాస్పిటల్కి తీసుకోపోయి డాక్టర్ గారు స్టెతస్కోప్ పెట్టి చూస్తే ఆయనకి ఏం అర్థమైందంటే, ఎప్పుడు గుండె సౌండ్ ఏందండి, దాని శబ్దం ఏంది, లబ్ డబ్ అంటుంటుంది అనమాట. అంటే రక్తాన్ని అది పంపింగ్ చేస్తూ ఉంటుంది ఇట్లా లబ్ డబ్. ఎవరన్నా గుండె దగ్గర చెవి పెట్టి మనం చూసినప్పుడు మనకు వినిపించే శబ్దం అదే లబ్ డబ్ అంటుంటుంది కదా. ఈమెకి స్టెతస్కోప్ పెడితే ఈమెకి ఎందుకు స్ట్రోక్ వచ్చింది, ఈమె ఏం ఆలోచిస్తుంది, దేనికి ప్రెజర్ ఈమెకి అని ఆలోచించి స్టెతస్కోప్ పెడితే ఆవిడకంట లబ్ డబ్ అని రావటం లేదంటాడు. డబ్బు ఏంది బాబు ఇదే, ఎప్పుడు ఏంటయా ఇదే, ఈ గుండె డబ్బు. ఈ 24 గంటలు ఆమె హృదయం నిండా నింపేసుకున్నది ఏంది, పూర్ణ హృదయంతో డబ్బు. నీ డబ్బు ఏడకొస్తుందమ్మా, ఏడకొస్తుంది చెప్పు అన్నా. భలేవాడు నువ్వు, డబ్బు లేకపోతే ఎట్ట జరుగుతుందన్న మా జీవితం ఇక్కడ భూమి మీద చెప్పండి. రైలు బండి నడిచేదంట పచ్చ జెండా పాట పాడాడు ఒకడు, బతుకు బండి నడిపేది పచ్చ నోట్ అంట. డబ్బు లేకపోతే ఎవరు నీకు ఇలువీరన్నా, నువ్వు ఎంత బోధకుడు అయినా అని ఒక అతను పాట రాశాడు, పాట కట్టాడు. డబ్బు హృదయం నిండా ఇదే డబ్బు. నీ ధనము చెప్తున్నా, సమస్తమునకు మూలము ధనమేనయ్యా. ఈ భూమి మీద అని చాలా మంది అంటున్నారు, ధనమేనండి సమస్తానికి మూలం ఏందంట ధనం. ధనం లేకపోతే ఈ భూమి మీద మనిషికి ఇలువ లేదు అంటున్నారు చాలా మంది. సమస్తమునకు మూలము ధనమేనని అనుకున్నారు, నిజమే. వాళ్ళు చెప్పిన మాటలో కొంచెం వాస్తవం ఉన్న, పరిపూర్ణటువంటి ధనమే జీవితం అంతా, లేకపోతే బతుకంతా, ఈ ధనం అంతా శాశ్వతం కాదు. నీ ధనము ఎన్ని కోట్లున్నా సరే, ఎంత కోటీశ్వరుడు అయినా సరే, $1 మిలియన్ నీకున్నా సరే, నువ్వు ఎవరైనా సరే, నీకు గుండెపోటు వస్తే నీ ధనము నిన్ను ఆపుతుందా? గుండెపోటును ధనమాపదు, నీ ధనము నీ కక్కర రాదు. ఎక్కడ నువ్వు చచ్చిపోంటావు, నిన్ను ఆడ పెడతారు. ఒకవేళ నీ బంధువులు ఉన్నా సరే, నీ పోయింది అని బాధపడరు. పోయింది కదా, ఈ మాస్తి ఎవరికి వస్తుందని గొడవ వేసుకుంటున్నారు నీ శవం దగ్గర. అక్కడ ఎక్కడ ఏం దాచిపెట్టింది, ఎక్కడ ఏముందో అది అంటారు. కానీ ఒరే విలువైన మనిషి పోయిందన్న, పోతే పోయిందిలే, ఏం పోయింది ఎక్కడికో తెలియదు. పోయే ప్రాణాన్ని ఆపలేదు నీ ధనం. ఆ ధనాన్ని ప్రేమిస్తున్నావు నువ్వు ఈ రోజున. పోయే ప్రాణాన్ని ఆపుతుందా? ఏది, ఎంత ధనం, కోటీశ్వరులు ఉన్నారు, మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాణాలు తెచ్చేమని వాళ్ళు కోట్లు ఇస్తారు. కానీ నీ ధనం ఈ భూమిని విడిచిన తర్వాత మరలా నీకు అక్కడ అక్కర రాదు. ఎక్కడ? పరలోకంలో. నా కోటీశ్వరుని భూమి మీద నేను, నాకు పరలోకం ఇస్తావా అంటే గెట్ అవుట్ అంటాడు దేవుడు. అక్కడ ప్రవేశం లేదు నీకు, నో ఎంట్రీ లేదు, అక్కడ నీకు ప్రవేశం లేదు నీ ధనం వల్ల. కాబట్టి ఆ ధనము నీకు అక్కర రాదు. ఎంతోమంది గనీగులు వదిలేసలేరు. కొంతమందికి శరీరం అంటే మహా ఇష్టం. శరీరాన్ని ప్రేమించినట్లు పక్కన వాళ్ళని కూడా ప్రేమించలేరు. రైటే కదా? ఎవరి శరీరం వాళ్ళకి అంత ఇష్టం. కావాలంటే చూడండి, అద్దం దగ్గర కూర్చుని ఎంత మేకప్ చేసుకుంటారో, అలంకరించుకుందే బయటకు పోం. ఇంకోటి చెప్పనా, ఈ శరీరానికి డోకా చేయము. ఈ శరీరానికి ఎప్పుడు కూడా డోకా చేయం. ఏంటి కారణం? ఈ శరీరము అంత ఇష్టం, ఇదంటే మనకి అంత ఇష్టం. దీనికి ఏదన్నా కానీ జరిగిందో దేవుణ్ణి కూడా మర్చిపోతాం అంతే.
ప్రార్థనకి రాలేదు ఏం అక్కగారు అంటే, ఈయనదొకటి నాకు బాగలేక నేను నిలబడి ఉంటే నేను ప్రార్థన. ఏం జరుగుతుంది అంటే శరీరానికి వచ్చింది నొప్పి. శరీరానికి ఎప్పుడైతే వచ్చిందో ఏమంటుంది, దేవుడు కూడా నాకు వద్దు, ముందు నా శరీరాన్ని చూసి ముందు నా శరీరాన్ని పోషించుకోను. దానికి గాన గిన్నెలో ప్లేట్లో ఒక్క ముద్ద తక్కి వేయండి, ఒప్పుకుంటుందేమో. వేసి చూడండి ఒకసారి మీ ఇళ్ళల్లో ఎలా ఉంటుందో. లేదు ఒక ముక్క తక్కి వేయండి సర్దుకొని, ఏం చేస్తుంది? ప్లేటు పైకి ఎగిరిపోద్ది. అంతే కదా. శరీరానికి ఏ టోకా చేయం మనం. శరీరాన్ని చెప్పాలంటే 100% దీన్ని బాగా ప్రేమిస్తాం, దీన్ని బాగా పెంచుతాం, దీన్ని బాగా సుఖపెడతాం. కానీ శరీరం అనేది నీది కాదు. మన్నయ్యలో నుంచి వచ్చింది, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోద్ది? నువ్వు బంగారు దీనికి ధరింపజేసినా, దీన్ని ఎంతో అమృతం వంటి వస్తువులు దీనికి తినిపించినా, ఆహార పదార్థాలు పెట్టినా, ఇది మాత్రం పోయి పొనుకున్నది ఎప్పుడు? మట్టిలోనే. దీన్ని బంగారు ఊయల మీద ఊపినా, పాట పాడతారు ఎవరు, అంగళం పైన ఎక్కించినా, అందన స్థితిలో నువ్వు వెళ్ళినా, అర్థమైందా? నువ్వు పేరు కలిగిన వాడువైనా, అందం కలిగిన వాడువైనా, నువ్వు గణీవుడు అయినా, నువ్వు కోటేశ్వరుడు అయినా, నువ్వు ఏ ఇష్టమైనా సరే, ఖచ్చితంగా ఈ శరీరం వెళ్ళిపోయేది మట్టిలోకి వెళ్ళిపోద్ది, నీ ఆత్మ తీర్పులోనికి వెళ్ళిపోద్ది. శరీరాన్ని ప్రేమించి శరీరం చెప్పినట్టు విని ఆ శరీరం కోసం బ్రతికేసి చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి ఎచ్చుకోబోయేది నీతో ఉంది. నీ పక్కన వాళ్ళు కాదు, నీ ఇంటి పక్కన వాళ్ళు కాదు, ఏరే ఊరోడు కాదు, ఇంకొక దేశపోడు కాదు. నీ శత్రువు. ఎవరు నీ శత్రువా? నీ శరీరం శత్రువు అని చెప్తారు మీరు, మళ్ళీ దాన్నే ప్రేమిస్తారు. శరీరాన్ని ఒక వ్యక్తి వెళ్తూ ఉండి, పాప మా అమ్మగారు తెలియకుండా బస్సులో ఎంచి కూర్చొని ఉమ్మేసిందంట బయట. అది ఒక అతని మీదకి పడ్డది. నా మీద ఉమ్మేస్తావు నువ్వు అంటే శరీరానికి కోపం వచ్చేసింది. నా మీద ఉమ్మేస్తావు నువ్వు అని చెప్పేసి అతని దగ్గర ఉన్న చాక్ తీసుకొని చచ్చిన దాకా పొడిచాడు అంటాను. శరీరాన్ని ప్రేమిస్తున్నారు అందరూ. నీ అందము మోసకారము, నీ సౌందర్యము, ఆ సౌందర్య కూడా రాలింది, బూడిదైపోయి మసి అయిపోయింది. ఆ సౌందర్యం ఎట్ట అయిపోయింది అబ్బా అన్నారు అందరూ. ఆ సౌందర్యం ఎట్టపోయిందో చూసుకోండి. నీ ధనము నీతో రాదు. దీన్ని ప్రేమిస్తున్నారు అందరూ. నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావు, నీ ధనాన్ని ప్రేమిస్తున్నావు. ఇంకా చెప్పాలంటే ఇంకే కొన్ని ఉంటాయి. ఇంకెవరిని ప్రేమిస్తారా? మీ దగ్గర నుంచి ఆన్సర్ కావాలి నాకు. ఇంకెవరిని ప్రేమిస్తారా? ఇంకెవరిని ప్రేమించరా? మనకి ఇష్టం వచ్చినట్లు ఈ శరీరం చెప్పినట్లు ప్రేమిస్తాం. 100% మాత్రం ఉంటుంది. కానీ ప్రేమకు గుర్తు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమకి గుర్తు ఏంటి? ఎవరన్నా చేశారా? ప్రేమకులు అని చరిత్రలో నిలబడిపోయిన వాళ్ళు ఎవరు చెప్పండి? లైలా, మజ్ను. ప్రేమకి ఒక సిగ్నమ్గా ఒక దాన్ని కట్టించాడు. ఆయన పేరు చెప్పండి. షాజహాన్ ఏం కట్టించాడు? ఎవరి కోసం కట్టించాడు తాజ్మహల్? భార్య ఏం పేరు? ముంతాజ్ బేగం. ఆ కొరకు తాజ్మహల్ కట్టించాడట ప్రేమించిన వాళ్ళు. మరి ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? మీరు ప్రేమ అంటే ఏందా కదండి, ప్రేమ అంటే ఇష్టం. ఇష్టం వాళ్ళ మీద మనము ఇష్టాన్ని వ్యక్తపరిచేదాన్నే ప్రేమ. ఇష్టం. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, కాబట్టి దేవుని కోసం నేను బతుకుతాను, దేవుని మాట నేను వింటాను, దేవుని కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను, దేవుని కోసం త్యాగం చేస్తున్నాను.
ఈ లోకం కోసం, ఈ లోకంలో ఉన్న వాటి కోసం చాలా మంది మోసపోయి ప్రేమలో చేసి చచ్చిన వాళ్ళు ఉన్నారు. శరీరాన్ని చూసి ప్రేమించి చచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది లవ్ చేసుకున్నారు, ఆమె ఒప్పుకోలేదట, ఈయన చచ్చిపోతాడు. ఈయన మోసం చేశాడంట ఆవిడ్ని, ఆయన చచ్చిపోద్ది. ఇంకొంతమంది అయితే మరలా అంట చచ్చిపోయి మరలా 400 సంవత్సరాల తర్వాత పుడతారట. ఎందుకోసం? ప్రేమను గెలిపించుకునే దాని కొరకు. ఎందుకొరకంట? ప్రేమను గెలిపించుకునే దాని కొరకు పుడతారట. పుడతారు కాబట్టి గమనించింది, ఈ ప్రేమలన్నీ కూడా దొంగ ప్రేమలు, మోస ప్రేమలు. ఈ ప్రేమల్ని ఏదో వాళ్ళ అవసరాలు తీర్చుకునే దాని కొరకు ప్రేమించే ప్రేమలు తప్ప నిజమైన ప్రేమ అయితే కాదు. కానీ దేవుడిది నిజమైన ప్రేమ. 100% నీ కోసం ఆయన ప్రేమను చూపించాడు. ఆయన చూపించినట్లు ఎవరు చూపించలేదు. అందుకనే దేవుణ్ణి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి నువ్వు, నీ దేవుడైన ప్రభువుని నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలి. ఏం చేయాలంటమ్మా? ప్రేమించాలి. ప్రేమించాలి అన్నాడు. ప్రేమించటం అంటే బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి? యోహాను సువార్త 5:3 ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఏందంటమ్మా? ఏందంట? దేవుని ఆజ్ఞలు అంటే ఏంటి? దేవుని శాసనాలు అంటే ఏంటి? దేవుని కట్టడాలంటే ఏంటి? అంటే దేవుని మాట వినటమే ప్రేమించటము. దేవుని మాటకి మనం లోబడటమే దేవుణ్ణి ప్రేమించటము. దేవుని మాటకి కట్టుబడి బతకటమే దేవుణ్ణి ప్రేమించటము. ఏమ్మా, అంతేనా? అంతేనా బైబిల్ చెప్పింది? అంటే మాట వినాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వింటేనే నువ్వు ప్రేమించినట్టు. పిల్లలు, మా అమ్మ నాన్నంటే మాకు ఇష్టం, వాళ్ళని ప్రేమిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే, ప్రేమించటం అని నోటి మాట చెప్తాం కదా, వాళ్ళ మాట వింటే నువ్వు ప్రేమించినట్టు. వింటున్నారా? వింటున్నారు కదా? వాళ్ళ మాట వింటే ఏం జరిగినట్టు? నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు. వాళ్ళ మాట వింటూ వాళ్ళని ప్రేమించినట్టు. ఒకరు మనల్ని ప్రేమిస్తున్నారంటే మన మాట వింటారు, మన మాటకు లోపడతారు. ఇది దీని అర్థం. ఇప్పుడు దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే, చెప్పండి, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే వాళ్ళ మాటకి వినాలి మీరు. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఏం చెప్పదలిచానంటే, దేవుణ్ణి మనం ప్రేమించే విషయాలలో కొందరు ఎలా ఉన్నారంటే, ప్రేమించటం అంటే ఆజ్ఞలు గైకొనుట, అంటే దేవుని మాటకి లోబట్ట, దేవునికి ప్రధాన స్థానం ఇవ్వట, దేవుని కోసం బ్రతుకుట ఉంది కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, బాగేనాలా. దేవుణ్ణి ప్రేమించటమా అంటే బాధ్యతగా వ్యవహరించటం. ఏందంట? బాధ్యత లేకుండా నేను ప్రేమిస్తున్నాను అని దొంగ మాటలు చెప్తే వేస్ట్. బాధ్యత. ప్రేమించే వాళ్ళ పట్ల మనం చూపాల్సినటువంటిది ఏంటంటే బాధ్యత. ఏం చూపించాలంట? బాధ్యత ఉంటుంది. బాధ్యులుగా మనం వ్యవహరించాలి. నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానంటే, ఆదివారం వచ్చింది, ప్రార్థన ఉందన్నప్పుడు, ఆరాధన ఉందన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎలా ఉండాలి? బాధ్యత తీసుకోవాలి. శుక్రవారం వచ్చిందంటే బాధ్యతగా వ్యవహరించాలి. మంగళవారం వచ్చింది, ప్రార్థన ఉందంటే బాధ్యతగా వ్యవహరించాలి. సంఘం అంతా కలిసి గృహ కూడికి పెట్టుకున్నాం అంటే బాధ్యతగా వ్యవహరించాలి. ఇది దేవుణ్ణి ప్రేమించటం. మనం రావటం లేదు, లోపడటం లేదంటే మనం ఇంకా కూడా దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామో
ప్రేమించటం లేదు. అంతే కదండి, బాధ్యతగా వ్యవహరించాలి కదండి. ప్రేమ అనేది నేను చెప్తా ఉంటా, సేవకుడు చెప్పే మాటలో దేవుని ప్రార్థనకి నడవండి, దేవునిలో మిమ్మల్ని నేనేం చేసే పరిస్థితి ఉందంటే క్రీస్తు స్వరూపంలోనికి మిమ్మల్ని తీసుకురావాలి. నేను క్రీస్తు స్వరూపం మీ యందు కనబడవాలని పౌలు గారు అంటున్నాడు. మరలా నేను ప్రసవ వేదన పడుతున్నాను. ఏం చేస్తున్నాడు పౌలు గారు? ప్రసవ వేదన. దేని కొరకు? మీలో రూపం రావాలి, ఆ రూపం క్రీస్తుదై ఉండాలి. రూపం అనగా లక్షణాలు, ఆయనలో ఉన్న గుణగణాలు, ఆయనలో ఉన్నటువంటి స్వభావాలు మిమ్మల్ని మీలో తీసుకురావాలని మిమ్మల్ని ఏం చేస్తుంటామంట? నేను నడవండి నడవండి నడవండి, ఎక్కడైనా నడవండి, ఎక్కడైనా నడవండి. ఒక చక్కెర టీలో వేసుకుని కలిపేసుకుని దాగేసుకుంటున్నాం, అది ఎట్టొచ్చిందో మీకు తెలుసా? చెప్పండి. చెరుకు అని చెప్పేసారు. ఆ చెరుకు ఏం చేయాలి? ఆ చెరుకుని ఏం చేయాలి? మరి ఫ్యాక్టరీలో వేయాలి, అది వెళ్ళి ఏమైపోవాలి? బాగా పిండబడాలి, దాని రసాన్ని సారాన్ని పిండి, ఆ పిండిని దాన్ని పాకం బట్టి ఆ పాకంలోంచి వస్తున్నటువంటి దాన్నే, అర్థమైందా? దానికి రూపం వస్తేనే ఇది టీలో కరగతుంది. అది చెరికే కదా, చెరుకులోంచి వచ్చింది కదా ఈ పంచదార, ఈ చక్కెర. కాబట్టి మనం ఏం చేస్తామంటే చెరుకు ముక్కలు 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 కట్ చేసుకుని టీలో కలుపుకుందామా? కలుస్తుందా? కలవదు. ఎప్పుడు కలుస్తుంది అది అంటే ఒక పంచదారగా మారినప్పుడు అన్నప్పుడు మీలో కూడా ఏం చేయాలి? ఇప్పుడు దేవునిలో కలిసిపోవాలి మనం అన్నప్పుడు మీలో కూడా రూపం రావాలి. రూపం రావాలంటే ఏం చేయాలి? ఇరిగిన మనసు నలిగిన హృదయముతో ఏం చేసుకోవాలి? కష్టమైన, బాధ అయినా, కన్నీళ్ళైనా, ఇబ్బందులైనా దేవుడికి నేను మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారం నా చివరి శ్వాస వరకు, నా తుది శ్వాస వరకు, నా ఊపిరి ఆగిపోయినా సరే దేవుని మాట మీద నిలబడి దేవుని కోసమే బ్రతకతాను తీర్మానం చేసి నిలబడాలి. లోకం అందరూ వెళ్ళిపోతారా? ఊరక వచ్చేస్తుందా? కేవలం నమ్ముకొనినా పరలోక జీవంబు నీ కబ్బునా వస్తుందా? కేవలం నమ్ముకుంటే రాదు. కేవలం నమ్ముకోమని చెప్పే వాళ్ళు దొంగ బోధలు వినేరంటే మీ ఇష్టం. వెరీ గుడ్. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను ఇక్కడ? ప్రేమ అంటే దేవుని మాటకి లోబడటము. ప్రార్థన ఉంది అన్నంగానే నేను నిజంగా దేవుని ప్రేమించదనం అయితే అన్నీ వదులుకొని ఏం చేస్తాం? మొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చి ఆ తర్వాత తినేదేముందండి? ఎప్పుడు తినేదే? మళ్ళీ వండుకొని తింటాం. తినేదాని కొరకు ఆలోచన చేస్తావా? బుద్ధి లేని కణికలు వదిలేస్తాడు దేవుడు. ముందు దేవుడు పని చూడాలి. ప్రేమ అంట మాటకు లోబడుతుంది అన్నప్పుడు నేను ఒక వ్యక్తికి చెప్పా, ఆదివారం వెళ్ళొద్దు అని. ఏం చెప్పాను? ఆదివారం వెళ్ళొద్దు, ఆరాధనకి దేవుడికి స్థానం ఇవ్వాలి అని చెప్పాడు. ఆ వ్యక్తి పెడచెవును పెట్టి వెళ్ళిపోయిందంటే నిజంగా దేవుని ప్రేమించినట్ట. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చదవండి. ప్రేమ ఏమేం చేస్తుంది చెప్తుంది. ఆ నుంచి కాకుండా ప్రేమలో ఉన్నటువంటి క్వాలిటీస్ చెప్తాం. అదిగో చూడండి, ప్రేమ అనేది ఎలాగ ఉంటుంది? ప్రేమ దేవుణ్ణి మనం ప్రేమిస్తే, ఒకవేళ ఆ ప్రేమలో మనం ఉంటే ఎలా ఉంటుందంటే, ప్రేమ దీర్ఘకాలం సహించును. తర్వాత ఏం చేస్తుందంట? దయ చూపిస్తుంది. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ దంభంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఆడు చూడండి, ప్రేమ మనలో ఉంటే మాట చెప్పినప్పుడు నిజంగా మన మాట వాళ్ళు వింటున్నారో లేదో అనేది అక్కడ తెలిసిపోద్ది. ఎక్కడ తెలిసిపోద్ది? ఆ మర్యాదగా నడిచారు మన మాట కంటే అక్కడ మన మీద వాళ్ళకి ఏ ప్రేమ లేదు. ప్రేమ అమర్యాదగా నలవదు. ప్రేమ ఎలాగ ఉండదంట?
అమర్యాదగా నడవదు. అమర్యాదగా ఉంటారు కొంతమంది. పాస్టర్ చెప్పినా ఏండ్రు, సేవకులు చెప్పినా ఏండ్రు, దేవుడు చెప్పినా కూడా దేవుడికి కూడా ఎవరు అక్కడ ఏం చెప్పబడింది? ప్రేమ అమర్యాదగా నడవదు. అమర్యాదగా నడిచావు నువ్వంటే, మాట వినకుండా నడిచావంటే నీలో ప్రేమ లేదు. అంతేనా ఉండేది? అంతేనా? నువ్వు ప్రేమించినట్టు నటిస్తావు, అంతే. నటన ప్రేమ మాత్రమే. అమర్యాదగా ఉండదు. ప్రార్థన ఉందంటే టకటగా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి కదా. అది చూడండి, ప్రేమ అమర్యాదగా నడవదు. ఏం చేసుకోదంట? స్వప్రయోజనం అంటే సొంత విషయాలను గురించి ఆలోచన చెయ్యదు. నేనేమైనామని తర్వాత చూసుకుంటా, ముందు నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో ఆ పని చేయాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయనకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు వెళ్ళి వలలు చేపలు పట్టుకున్న వాళ్ళని నన్ను వెంబడించండి అంటే వలలు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. వ్యాపారం చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. అంతెందుకు, ఏలియా గారు, ఎలీషా పొలాలు దున్నుకుంటా ఉన్నాడు, పొలం నాగాళ్లతో. నువ్వు నన్ను వెంబడించి అన్నాడంట ఏలియా గారు. వెంబడించంటే ఎవరిని వెంబడించుంటాడు? ఏలియా గారిని వెంబడించటం దేవుణ్ణి వెంబడించటంతో సమానం. మీ గొర్రెలన్నీ కూడా ఎవరిని వెంబడించాలి? కాపర్ని వెంబడించాలి. వెంబడిస్తున్నారా? మా కాపర్ దేవుడు అంటారా? మా కాపర్ యేసుక్రీస్తు ప్రభు అంటారా? ఈ సంఘ కాపర్ను కూడా మిమ్మల్ని గొర్రెలతో ఆయన కాపర్తో పోలవబడ్డది బైబిల్. వెంబడిస్తున్నాయా గొర్రెల? స్వరాన్ని వింటున్నాయా? మాటకు లోపడుతున్నాయా? సేవకుని ప్రేమించమని బైబిల్ చెప్పిందా? ప్రేమించమని చెప్పింది. వింటున్నారా మాట? మీరు వింటం లేదు. అమర్యాదగా నడుస్తున్నారు చాలామంది. చెప్పినా వినరు. ఈ చెవులో వదిలేస్తున్నారు. అలాంటప్పుడు దేవుని ప్రేమించినట్లు ఎట్లా అనుకుంటాం? దేవుని ప్రేమిస్తున్నాను అన్నది ఒక ఆవిడ, ఆమె టీచరు. మా టీచరు దేవుని ప్రేమిస్తున్నానని, ప్రేమించటం అంటే ఏందో తెలియదు ఆవిడకి. ఏం చేసిందో తెలుసా? ఒక మొదట కోడిగుడ్డు తెచ్చి టేబుల్ మీద పెట్టింది, పాస్టర్ గారి టేబుల్ మీద. మొదట మునక్కాయ, మొదట కాకరకాయ, మొదట మామిడికాయ, మొదట గుడ్డు, మొదటి నిమ్మకాయ అన్నీ తెచ్చిపెట్టింది. నాకంటే ఎవరు ప్రేమించదు దేవుణ్ణి అన్నది. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇస్తే సరిపోద్దా? అసలు మామిడికాయ ఎవరిది? అసలు అమ్మా మామిడికాయ ఎవరిది? మునక్కాయ ఎవరిది? కోడి ఎవరిది? చెప్పండి. దేవుడిది. దేవుడికే ఇచ్చి మళ్ళీ నువ్వేమంటున్నావు? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటున్నావా? మామిడికాయ ముట్టి దాంట్లో ఉన్నటువంటి గింజ, దాంట్లో ఉన్నటువంటి దేవుడు ఇస్తే వచ్చింది అదే. దాన్ని తీసుకొని వచ్చి నువ్వు ఇచ్చింది నీకే ఇచ్చి ఏదో వాళ్ళకి చెప్తారు చూడు, అల్లుడు కోడి తీసుకుపోయి అల్లుడికే కోసి పెట్టారంట. అటుంది అది. దేవుడు తెచ్చి మళ్ళీ దేవుని ప్రేమిస్తున్నావు నువ్వా? అది కాదు ప్రేమించడం అంటే. దేవుని మాట వినటమే దేవుని ప్రేమించటం. పూర్ణంగా ప్రేమించాలి, ఆ మర్యాదగా నడవకూడదు. అది నచ్చుతా నాకు కూడా చాలా మందిలో. ఆ మర్యాద చూపిస్తున్నావు దేవుని పట్ల అంటే నువ్వు ఇంకా దేవుని ప్రేమించటం లేదు అని అర్థమవుతుంది. మా సేవకుల కింద మేము నడిచిన రోజుల్లో సేవకుడు ఒక మాట చెప్పితే అది రాదు, మేము చెయ్యలేము, మేము పోలేమని మధ్యరాత్రి లేపి పంపించినా కానీ ఆ పని కోసం లేచి కండ్లు నిద్ర భారంతో ఉన్నా కానీ పోయి ఆ పని చేసి వచ్చేవాళ్ళు. మధ్యరాత్రులు చర్చికి సిమెంట్ కట్టలు వచ్చి దింపడిపోయి మీ బెదర్స్ అందరూ అన్నాడు. గోరంట్ల గుంటూరులో పెద్ద చర్చి కడుతున్నప్పుడు నాకు సోలిపోయిన ఏంటంటే ప్రార్థనలకు పోయి 12కి వస్తే వృక్షాలు దొక్కుని మరలా 1 గంట 1:30కి లేపి సిమెంట్ కట్టలు మోయండి చీకట్లు అంటే లారీ సిమెంట్ కట్టలు మోసేది మేము. మొక్కలు లేకి, చెవులు లేకి, దగ్గతా ముక్కత. సేవకుడు మాటకి మనం లోబడాలి, సేవకుడికి ఇలివియాలి, సేవకుడిని గౌరవించాలి, ఆయన దగ్గర రిమార్క్ అవ్వకూడదని. నాకు అస్సలు ఒక పని మీద ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఇంత మాట అనిపించుకోవాలి,
వాళ్ళ దగ్గర అనిపించుకోకూడదు అనిపిస్తుంది దేవుని పని విషయంలో. పాస్టర్ సాక్ష్యాలు చెప్పాను, ఇంచుమించుగా 50 చిల్లర పాస్టర్ల కింద నన్ను పెడితే 50 చిల్లర పాస్టర్లు నా గురించి చెప్పిన సాక్ష్యం, ఇతన్ని పాస్టర్ చేయండి, ఇతను అన్నిట్లో పాస్ అయ్యాడు అని చెప్పారు. ఆ కష్టాలు వేరు, ఆ బాధలు వేరు, కన్నీళ్లు వేరు, తెలియకుండా ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి, పాస్టర్ల మాటలకు బాధపడిన రోజులు ఉన్నాయి. కానీ దేవుని కోసం బతికాం, బాధపడ్డాం, మమ్మల్ని నడిపించాడు. కానీ వాళ్ళని నడిపించినప్పుడే మాకు కూడా తెలిసింది దేవుని విలువ. తిట్టారు, గద్దిచ్చారు, హెచ్చరించారు, బయటికి కూడా నెట్టేశారు, గేటు కూడా వేశారు, వెళ్ళిపోండి మీరు సేవకు పనికిరారని. అయినా సరే గేట్లు పట్టుకొని ఊగులాడి వాళ్ళు మళ్ళా పిలిచిన దాకా గేట్ల దగ్గర ఉండేవాళ్ళు. అన్నం నీళ్ళు లేకుండా, నీళ్ళు లేవు, అన్నం లేదు, పస్తులుండి సేవ చేసిన రోజులు మావి. అలా ఉన్నారా? మనకి చిన్న కష్టం రాగానే దేవుడు లేడు, జీవుడు లేడు ఎన్నిపోదు. మీరు ఇంకా ఎదగలేదు కాబట్టి ఎదగండి, చెప్తాం. ఇంకా దేవుని మాటని మనం అమర్యాద చేయకూడదు. కష్టమైన, నష్టమైన, బాధ అయినా నిన్ను చూస్తున్నది దేవుడు. నీకు పరీక్ష కూడా ఉండొచ్చు, గుర్తుపెట్టుకో. అమర్యాదగా నడవద్దు, అమర్యాదను చూపించదు. ఓకే, ఇప్పుడు దేవుడు దగ్గర మనము దేవుని ప్రేమిస్తున్నామంటే ఆయన విషయాల్లో మనం ఎలా ఉండాలి? కేర్ఫుల్గా ఉండాలి. ఎలా ఉండాలి? కేర్ ఉందా మనకు? అసలు భయం ఉంటే కదా దేవుడు అంటే, భక్తి ఉంటే కదా. అందుకే ఇశ్రాయేలీయుల ప్రజలు 20 లక్షల మంది బయలుదేరారు. ఎక్కడికి? అదే చెప్దాం అనుకున్న, ఈరోజు టైం లేదు కాబట్టి త్వరగా ముగిచ్చేస్తా. ఓమ్మో, టైం చాలా అయిపోయింది బాబు. వెరీ గుడ్, నేను చెప్తున్నా, త్వరగా ముగిచ్చేస్తా. 20 లక్షల మంది బయలుదేరు అంటే 6 లక్షల మంది కాలుబలం, పురుషులు సంఖ్య. పురుషులు కాక స్త్రీలో, పిల్లలో, వృద్ధులో అంతా అంచనేస్తే 20 లక్షల మంది. 20 లక్షల మంది కాలుబలం బయలుదేరితే, పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని మీకు ఇస్తాను, ఐగుప్తుల్లో ఉన్న బానిసత్వం కట్టులు మీకు తెంచాను అని చెప్పిన దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు చేస్తాడు వాళ్ళ కోసం. కానీ దేవుడు 20 లక్షల మంది పోతే పాలు తేనెలు ప్రపంచ దేశానికి చేరింది ఎంతమంది తెలుసా? వాగ్దానం తీసుకున్న వల్ల ఇద్దరు. ఎందుకు చేరారు? చదువుదాం, సంఖ్యాకాండం 14:24 చూడండి. ఎవరు వాళ్ళు చేరిన వాళ్ళు? ఎవరు చూద్దాం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతను కోరిన దేశంలో అతన్ని ప్రవేశపెడతాను. కానీ ఈ 20 లక్షల మందిలో ఇద్దరు పోయి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారంట? పూర్ణ మనసుతో దేవుణ్ణి నమ్మలేదు, పూర్ణ మనసుతో దేవుని ప్రేమించలేదు, పూర్ణంగా దేవుని మీద అనుకోలేదు. అలా ఎవరు పూర్ణంగా దేవుని మాట ఉన్నది ఉన్నట్టు నమ్మారంటే ఒక కాలేబు గురించి బైబిల్ మాట్లాడింది. కాలేబు ఏంటి హిస్టరీ అంటే, అక్కడ జరిగింది విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఇవన్నీ దాటుకొని కానాను దేశం కనుసూపు మేరలోకి వచ్చినప్పుడు ఆ కానాను ఆ దేశం పాలు తేలే ప్రపంచ దేశం అవతల ఉంది, ఈ లేవతలు ఉన్నారు, మధ్యలో యోర్దాన్ నది ప్రవహిస్తుంది. ఆ యోర్దాన్ నది దాటితే కానాను దేశం అంటే పాలు తేలు ప్రపంచ దేశం. అక్కడ పోయినప్పుడు వీళ్ళు ఏం చేశారు అక్కడంటే, ప్రియులరా, మించుగా గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున ఆ దేశంలో ఎలా ఉన్నారో, ఆ దేశం పరిస్థితులు ఏంటి, వాళ్ళ బలగాలేంటి, వాళ్ళకున్న ఆయుధాలేంటి, వాళ్ళకి మనకు లోబడిపోయే పరిస్థితి ఉందా, వాళ్ళని మనం జయించగలమా, యుద్ధం చేయగలమా, ఒకసారి అక్కడ ఏం పంటలు పండుతాయి, ఆ భూమి ఎలాంటిది ఒకసారి వెళ్ళి చూస్తురమ్మని కొంతమంది అధిపతులుగా నియమించి వాళ్ళని ఆ కానాన్ దేశంకి పంపిస్తే, ఆ కానాన్ దేశానికి వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున వెళ్తే, ఆ గోత్రానికి అక్కడికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇవన్నీ వివరించుతాం తర్వాత, టైం లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కానాన్ దేశం చుట్టూ కట్టినట్టు గోళ్ళ, ఎలాంటి గోళ్ళ తెలుసా? ఆ గోళ్ళ మీద ఇల్లే కట్టుకుని నివసిస్తున్నారంట. అంత పెద్ద చైనా గ్రేట్ వాల్ అంటే దేశం చుట్టూ ఒక
గొప్ప పైరే గోడలాగా నియమించుకున్నారే, ఆ విధంగా నిర్మించుకున్నారు వాళ్ళు. అంత గొప్పది. ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్ళారు, దాంట్లోకి వెళ్ళిపోయేసి దాన్ని వేగి చూసి అక్కడ పరిస్థితులన్నీ చూసుకొని వచ్చేసారు. ఎక్కడికి మళ్ళా వీళ్ళ దగ్గరకు వచ్చేసి ఏం సమాచారం చెప్పారు తెలుసా? ఇలా, అమ్మో కానాన్ దేశంలో మనము వాళ్ళని జయించలేము. ఎందుకు తెలుసా? అననీయులున్నారు. వాళ్ళు నెపినీయులు వీళ్ళున్నారు. వాళ్ళు ఎవరంటే రాక్షసులకు సంబంధించిన వాళ్ళు అయితే అంత పెద్దది తెలుసా? అంత హైట్ ఉంటుంది. వాళ్ళు మనుషుల్ని అలా ఊహగా ఇలా మెడకా పెట్టి కోడిని పిసికేస్తారు. అంత భయంకరము. వాళ్ళు గోడలే ఎంత పెద్ద ఉన్నాయి. మనం జయించలేమని చాలామంది చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మీకు పాలు తేలిన ప్రవహిస్తా దేశం ఇస్తానని దేవుడు చెప్పాడా వాళ్ళకి? వాళ్ళు ఎవరైతే వీళ్ళకెందుకు? దేవుని మాట నమ్మాలి కదా. వీళ్ళు ఎవరు నమ్మలేదు. ఏం చేసుకున్నారు తెలుసా? ఒక్క మాట చదివిచ్చేదా? ఆ మాట నేను ఈరోజు చెప్పాలనుకోలేదు, కానీ ఆయన చదివించాలనిచిన పరిస్థితులు వచ్చినాయి. నేను చదివిచ్చి దాన్ని తీసుకోబాత. ఒకసారి చదవండి నాన్న. ఏం చేశారు? సంఖ్యాకాండం 14 అధ్యాయం మొదటి నుంచి నాన్న. ఒక మాట ఫాస్ట్గా చదవాలి నాన్న, ఫాస్ట్. ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలేసిను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ ఏం చేశారు? పాస్టర్ల మీదకి వచ్చేసారు. ఇంట్లో ఎందుక భయం చెప్పేశారు. వాళ్ళని మనం గెలవలేము, దేవుడు నిజంగానే వాళ్ళ చేతిలో మనం చచ్చిపోయేదానికి తీసుకుని వచ్చాడు, అంత కాకపోతే మనం వాళ్ళని ఏంటి గెలిచేది అని చెప్పలేక ఆ మాటలు భయపడిపోయి ఇది ఎవరి మీదకి తిరుగుబాటు చేసేసారు? మోషే అహరోను ఎవరా? దేవుని సేవకులు. వాళ్ళ మీదకి తిరుగుబాటు చేశారు. ఏం చెప్పారు? అయ్యో మేము ఎలా చావలేదు? ఈ అరణ్యమందు మనం ఎందుకు చావలేదు? కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చాడు? ఐగుప్తికి వెళ్ళిపోదాం నాయన, వద్దు వద్దు వద్దు, ఐగుప్తికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం. ఐగుప్తులు ఏమని ప్రార్థన చేశారు దేవుడికి? అసలు ఆర్తనాదాలు చేసి మూలుగులతో ప్రార్థన, ఈ బానిసత్వం నుంచి ఇడిపించమని వాళ్ళే కదా కోరుకుంది. ఇడిపించి దేవుడు తీసుకుని వస్తే మళ్ళీ ఎక్కడికి వచ్చేలాక ఏమనుకుంటున్నారు వీళ్ళు? దీనికంటే వాళ్ళ చేతుల్లో చచ్చేదానికంటే ఐగుప్తికి వెళ్ళిపోతాం నాయనా, ఎందుకు వచ్చిన బాధ అని. దేవుడు పెట్టిన వాళ్ళు మనకు నాయకులు వద్దు, దేవుడు పెట్టిన సేవకుడు మనకొద్దు. ఎవరు కావాలి ఇప్పుడు? మనం ఏర్పాటు చేసుకుంటాం మన సొంతగా. ఎట్ట వచ్చేసారండి వీళ్ళు? దేవుడు పెట్టిన సేవకుడు వద్దంట, వీళ్ళే సొంతగా డిసిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళే పాస్టర్లు నిర్మించుకుంటున్నారు, వాళ్ళే సంఘాన్ని నియమించుకునే దానికి చూశారు. అర్థమైందా? అందుకని దేవుడు ఏం చేశాడంటే, మీరు మీ సొంత ఆలోచనలతో వస్తారని నేను పెట్టిన సేవకుని తీసేస్తారా? అందుకని ఇప్పటికి మీరు 5-6 నెలలు గడిచింది కదా, 5-6 నెలలకి మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చా. ఈయన మీకు బుద్ధి రావటం లేదు ఇంకా. కాబట్టి 40 సంవత్సరాలు మళ్ళీ అరణ్యంలో తిప్పాడు. వాళ్ళు ఎందుకు తిప్పాడు? వీళ్ళు దేవుని మాట వినకుండా దేవునికి తిరుగుబాటు చేసి సేవకులను ఏరే వాళ్ళని నియమించుకున్న ఇష్టాలు చేశారండి. వెరీ గుడ్, ఇది జరిగింది. అర్థమైందా? అప్పుడు కాలేబు, యెహోషువ కూడా ఉన్నాడు. యెహోషువ కూడా ఉన్నాడు. సంఖ్యాకాండంలో 32 అధ్యాయము 11వ వచనంలో ఒకటి కాలేబు ఉన్నాడు. చూడండి ఫాస్ట్గా నాన్న, అయిపోయిన టైం, అస్సలు టైం సెట్ కాలేదు ఈరోజు. 20 ఏళ్ళు మొదలుకొని ప్రైపాలయం కలిగి పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు
తప్ప ఎవ్వడను పూర్ణ మనసుతో నన్ను అనుసరించలేదు, నమ్మలేదు, ప్రేమించలేదు. చూడండి ప్రియులారా, 20 లక్షల మందిలో ఇద్దరండి దేవుణ్ణి పూర్ణంగా ప్రేమించింది, ఇద్దరండి దేవుణ్ణి నమ్మింది. ఎవరెవరోళ్ళు? కాలేబు, యోషువ, వీళ్ళిద్దరు. ఇప్పుడు మనం ఎంతమంది వస్తున్నాం దేవుని దగ్గరికి, ఎంతమంది దేవుణ్ణి పూర్ణ హృదయంతో అనుసరిస్తాం, ఎంతమంది పరలోకం చేరుకోవటం చూసుకోండి. ఇదే సాదృశ్యం రేపు పరలోకానికి. 20 లక్షల మందిలో ఇద్దరంటే అసలు మన సంఘం అన్నా ఉందా? డౌట్. అందుకని వాళ్ళిద్దరి గురించి దేవుడు చెప్పాడు తప్ప ఇంకెవ్వరి గురించి పూర్ణ మనసుతో పూర్ణంగా నన్ను అనుసరించను. యోషువ, కాలేబు వాళ్ళిద్దరు మాత్రమే. ఆగండి, వాళ్ళు ఎంత ఆజానుభావులు అయితేంది, వాళ్ళు ఎంత బలాఢ్యులు అయితేంది, వాళ్ళు ఎంత వాళ్ళైందంటే ఐగుప్తు సైన్యాన్నే సముద్రంలో ముంచేసాడు మన దేవుడు. అర్థమైందా? మహా బలాఢ్యుల్నే పాతాళానికి తొక్కేశాడు దేవుడు మనపక్షంగా నిలబడి. వీళ్ళెంత ఆప్ట్రేన్, ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నన్ను వెంబడించండి అని చెప్పి. అప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? అననుకూలమైన పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో నన్ను దేవుడు కూడా కాపాడలేడు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక్కరు వాళ్ళిద్దరు నిలబడి దేవుడు ఉన్నాడో, దేవుడు చేయగలడో, దేవుడికి అన్ని అసాధ్యమైంది ఏది లేదు, సమస్తాన్ని సాధ్యం చేయగలడు, ఎవరైనా సరే దేవుడు మన పక్షంగా ఉండ, జయం మనదే అని నిలబడ్డా. మరి మనమైతే ఒక్క చిన్న సమస్యకే అపవాదు కొట్టిన శాట్కి ఎన్ని రోజులు కొట్టడం, ఎన్ని రోజులు పడిపోతుందో తెలియదు. ఇదండి జరిగేది. నిన్ను అంటున్నాడు దేవుడా, పూర్ణంగా నన్ను ప్రేమించింది, పూర్ణంగా నన్ను అనుసరించింది, పూర్ణంగా నన్ను నమ్మింది, నా మీద విశ్వాసం ఉంచింది అనగలడా? అంటే ఆజ్ఞ నువ్వు అనుసరించకపోతే ఆజ్ఞ అతిక్రమము పాపం. పాపులకి వచ్చేది నరకం. ప్రార్థన చేసుకో.